నా పేరు పుష్పలత సార్. సీఎం గారు ఇంటికి వచ్చారు. అవును సార్. కలిసారా మరి? కలుస్తలేడు సార్. మేము రేవంత్ రెడ్డి పటేల్ వాళ్ళ ఊరోళ్ళం సార్. మా మేనమామ ఆ పటేల్ కూడా కలిసి చెప్పిండు సార్, మా పిల్లది ఉద్యోగం పోయింది, కొడుకుది తల్లిది పోయింది పటేలా, ఎట్లన్నా చేసి రేవంత్ రెడ్డి పటేల్ కలిసినాం సార్. కలిస్తే నేను ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక ఇస్తా జంగయ్య, నువ్వు అవన్నీ నాకేం చెప్పొద్దు, ఆమె కూడా నాకు కలిసి ఏడ్చింది, ఆమె ఉద్యోగం ఆమెకి ఇస్తా అని, కాంగ్రెస్ వస్తే ఇస్తా అని చెప్పిన జంగయ్య అన్నాడు సార్. అంటే సరే అని పోయినాము. 6 నెలల నుంచి తిరుగుతున్నా సార్ నేను రేవంత్ రెడ్డి ఇంటి చుట్టూ. నిన్న ఉపాసం ఉండి కింద పడ్డ సార్. ఇంతకు ముందు నేను జారి తిండి లేక మా పరిస్థితి అట్లుంది సార్. రేవంత్ రెడ్డి ఇంటి కాడికి వచ్చే కింద పడ్డ. ఇప్పుడు కింద పడితే అలా గన్మెన్లు వచ్చి హోమ్ ఇక్కడ కూర్చోదు లేలే అని అంటే, ఆ లేడీ హోమ్ గార్డ్ వచ్చి ఇలా కూర్చోవద్దమ్మా, సీఎం సార్ ఇక్కడ వస్తాడు, నువ్వు లేని నుంచి అంటే ఏడ్చుకుంటూ వచ్చాడు. కూర్చో ఓట్లు మేమే వేసినాం సార్. మేమే అని వాళ్ళు ఎట్లా వస్తారు సార్? మీరు కూడా చెప్పండి. ఓటేసి గెలిపించినాం. మా పటేల్ గెలిస్తే మా ఉద్యోగం మాకు ఇస్తాన్నాడని ధైర్యంతో వేసినాము. ఇప్పుడు నన్ను చీఫ్ గా చూసి నోటికి వచ్చినట్టు తిడుతున్నారు సార్. మా చుట్టాలనే పైసలు నోడిస్తే లోపల కూర్చోబెట్టుకోవడం, పైసలు లేని నోడిస్తే బయట నిలబెడతారు మా గన్మెన్లు. మా చుట్టాలనే పైసలు నోడిస్తే లోపల కూర్చోబెట్టుకోవడం, పైసలు లేని నోడిస్తే బయట నిలబెడతారు మా గన్మెన్లు.